వీళ్ళు ఇస్తారంట. ఆ వ్యాపారాలకు అదే కదా. ఆల్రెడీ ఇచ్చారు కదా ముద్రా రుణాలు అయ్యి, వీళ్ళు ఇచ్చేది ఉమ్, అందులో కొత్తగా ఉమ్, ఉమ్, ఉమ్. నడుస్తున్నాయి అవును. అంతే మాటలు. ఒక రకంగా గత ప్రభుత్వ పథకాలు చాలా పక్కకి వెళ్ళిపోయినాయి. ఈయన చెప్పి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తారని సున్నా వడ్డీ కానీ ఆడబెట్టినది కానీ ఇవి కూడా ఇప్పుడు కనిపించట్లేదు. ఒక పక్క సూపర్ సిక్స్ అమలు చేసేసామని చెప్తారు. కానీ సార్ ఇవన్నీ కేంద్రం నుంచి వచ్చే నిధులే కదా. ఇప్పుడు డ్వాక్రా సంఘాలకి ఇచ్చేవి ఒకవేళ చేస్తానంటే ఈ డబ్బులు ఏమైపోతున్నట్టు? లేదు లేదు, కేంద్రాన్ని డబ్బులు ఏంటయ్యా అంటే ఈ వడ్డీ మామూలుగా అయ్యే వడ్డీ కంటే కూడా మిగతా అది ఇవ్వాలి. ఇందులో కేంద్రం ఇచ్చేదేం కాదు. డ్వాక్రా గ్రూపులకు సంబంధించినటువంటి కొన్ని ఉన్నాయి, కొన్ని రకాలైన పథకాలు. ఇవేంటంటే బ్యాంకులు ఇస్తాయి లోన్స్. అవును, రుణాలు బ్యాంకులు ఇస్తాయి. రుణం బ్యాంకులు ఇస్తే వడ్డీలు కూడా బ్యాంకులే. కేంద్రం ఏదన్నా రీఎంబర్స్ చేస్తే చేయడం కానీ ఉండదు కేంద్రం నుంచే. కేంద్రం మానిటర్ చేస్తుంది ఎంతమంది డెవలప్ అవుతున్నారు ఏంటి అన్నటువంటిది. డ్వాక్రా గ్రూపులకు వేరే వేరే పథకాలు ఉన్నాయి, ఏది డ్వాక్రా బజార్లు అట్లాంటివి, అవి కేంద్రం చేస్తుంది. వీళ్ళది వచ్చాడు బ్యాంకు లోన్ ఇస్తుంది. బ్యాంకు లోన్స్ కి సంబంధించిన దాంట్లో వీళ్ళు ఇవ్వాల్సింది. ఇప్పుడు ఇట్లా డబ్బులు లేవనుకోండి ఏం చేస్తారు వాళ్ళు? అప్పు తీసుకోవడం మానేస్తారు. ఇప్పుడు వీళ్ళు చెప్పింది ఏంటంటే సాక్షి రాసుకొచ్చింది 16 లక్షల మందికి తగ్గిపోయినాయి అన్నటువంటి. అది ఏంటి అంటే చేతిలో డబ్బులు ఉంటున్నప్పుడు, నేనే ఉన్నాను ఓ బండి కొనుక్కుందాం అనుకుంటున్నా చాలా రోజుల నుంచి ఆగుతున్నా. ఎందుకు? నా ఆదాయం మనరు తగ్గింది. ఆదాయం తక్కువగా ఉన్నటువంటి సందర్భంలో ఇప్పుడు అప్పు చేస్తే